హలో అండి, ఈరోజు రెసిపీ వచ్చేసి క్యాబేజీ ఫ్రై అండి. ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. చాలా ఈజీ సింపుల్గా చేసేసుకోవచ్చు అండి. ప్రాసెస్ ఏంటో చూసేసేయండి. స్టవ్ పైన ఫ్రైయింగ్ బౌల్ పెట్టుకున్న తర్వాత దాంట్లో ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ వేసుకున్న తర్వాత ఆయిల్ హీట్ అయిన తర్వాత కొద్ది జీలకర్ర కరివేపాకు వేసేసుకోవాలి. కరివేపాకు మంచిగా ఫ్రై అయిన తర్వాత దీంట్లో శనగపప్పు వేసేసుకోవాలండి. క్యాబేజీ ఫ్రైలోకి శనగపప్పు వేస్తేనే చాలా బాగుంటుందండి ఫ్రై అనేది. మనము ఫ్రై తినేటప్పుడు మనకు ఆ పంట కింద మనకు శనగపప్పు తగులుతుంటే చాలా బాగుంటుందండి. ఒకసారి ట్రై చేసి చూడండి. శనగపప్పు వేసిన తర్వాత శనగపప్పు మొత్తం నీట్గా ఫ్రై కావాలండి. అది ఫ్రై అయిన తర్వాతకు సన్నగా తరిగి పెట్టుకున్న 2 ఆనియన్స్ తీసేసుకోనండి. నేను ఇక్కడ కొద్దిగా ఒక చిన్న క్యాబేజ్ తీసుకున్నానండి. అందుకే ఇక్కడ 2 ఆనియన్స్ అలా సన్నగా తరిమి పెట్టుకున్న 2 ఆనియన్స్ తీసుకొని దాంట్లో వేసేసుకున్నాండి. వేసుకున్న తర్వాత నీట్గా చక్కగా కలుపుకోవాలండి. కలుపుకున్న తర్వాత ఒక 1 మినిట్ 2 మినిట్స్ అలా ఈ ఆనియన్స్ అంతా నీట్గా చక్కగా ఉడికేంత వరకు క్యాప్ పెట్టుకొని ఉడికించుకోవాలండి. మధ్యలో ఒకసారి మళ్ళీ క్యాప్ ఓపెన్ చేసుకొని చూసుకోవాలండి ఉడికిందా లేదండి. ఇక్కడ ఫైనల్గా ఉడికిపోయిందండి. ఆనియన్స్ అంతా మంచిగా ఫ్రై అయింది. ఫ్రై అయిన తర్వాత నేను ఇక్కడ ఒక క్యాబేజ్ తీసుకుని చెప్పాను కదండి. ఇవంతా నీట్గా సన్నగా తరిమి పెట్టుకోనండి. ఈ క్యాబేజ్ మొత్తం దీంట్లో వేసేసాను. ఇది వేసుకున్న తర్వాత నీట్గా చక్కగా కలుపుకోవాలండి. మనం ఇక్కడ పప్పు వేసాం కదండి, శనగపప్పు ఆనియన్స్ ఇదంతా నీట్గా మిక్స్ అయ్యేటట్టు కలుపుకోవాలండి చక్కగా. సారీ అండి, నేను 4 డేస్ నుంచి వీడియోస్ పెట్టడం లేదండి. కొన్ని అకేషన్స్ ఉండడం వల్ల నేను పెట్టలేకపోయానండి. ఇప్పటి నుంచి రెగ్యులర్గా పెట్టడానికి ట్రై చేశానండి. ఇక్కడ మొత్తం నీట్గా చక్కగా కలుపుకున్న తర్వాత క్యాప్ పెట్టేసుకొని ఉడికించుకోవాలండి. ఇది క్యాబేజ్ అనేది నీట్గా చక్కగా ఉడకాలండి. నేను దీంట్లో 1 స్పూన్ సాల్ట్ వేసానండి. సాల్ట్ వేసి తొందరగా ఉడికిపోతుందని చెప్పేసి వేసేసాను. నీట్గా చక్కగా కలుపుకోవాలండి. కలుపుకున్న తర్వాత క్యాప్ పెట్టేసుకొని ఒక 2-3 మినిట్స్ వరకు మంచిగా ఉడికించాలండి. క్యాబేజ్ అనేది నీట్గా చక్కగా ఉడికించుకోవాలండి. క్యాబేజీ స్మెల్ అనేది పోయేంత వరకు నీట్గా చక్కగా ఉడికించుకోవాలండి. మధ్యలో మనం కలుపుతూ ఉండాలండి. కింద మాడిపోతుంది చూసుకుంటూ కలుపుకోవాలండి. క్యాప్ పెట్టేసుకొని మళ్ళీ ఒక 2-3 మినిట్స్ వరకు మంచి చక్కగా నీట్గా ఉడికించుకోవాలండి. ఇక్కడ మళ్ళీ క్యాప్ పెట్టేసుకొని ఒక 2-3 మినిట్స్ వరకు ఉడికించుకోవాలండి. బాగా ఉడికించుకోవాలి. ఇక్కడ ఫైనల్గా నీట్గా చక్కగా ఉడికిపోయింది చూడండి. దీంట్లో నేను పసుపు, కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్, కొద్దిగా స్టార్టింగ్లో కొద్దిగా సాల్ట్ వేసాను కదండి. ఇక్కడ కొద్దిగా సాల్ట్ వేసేస్తున్నాను. వేసుకొని నీట్గా చక్కగా కలుపుకోవాలండి. ఉప్పు, కారం, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇవన్నీ వేసాం కదండి. ఇదంతా నీట్గా క్యాబేజీకి మిక్స్ అయ్యేటట్టు కలుపుకోవాలండి. ఇలా చక్కగా నీట్గా కలుపుకున్న తర్వాత క్యాప్ పెట్టేసి ఒక 2 మినిట్స్ వరకు ఉడికించుకోవాలండి. క్యాప్ పెట్టేసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి మధ్యలో క్యాప్ ఓపెన్ చేసుకొని చూసుకొని మళ్ళీ కలుపుతూ ఉండాలండి. కింద అడుగు పట్టకుండా చూసుకోవాలి. మధ్యలో చెక్ చేస్తూ ఉండాలండి. చూడండి ఇక్కడ చక్కగా నీట్గా ఉడికిపోయింది. మళ్ళీ ఇంకా కొద్దిగా ఉడకాలండి క్యాబేజ్ అనేది. మళ్ళీ క్యాప్ పెట్టేసుకొని మళ్ళీ ఒక 2 మినిట్స్ అలా ఉడికించుకోవాలండి. మధ్యలో కలుపుతూ ఉండాలండి కింద అడుగు పట్టకుండా. చూడండి నీట్గా ఉడికించుకోవాలండి. ఇక్కడ ఫైనల్గా ఉడికిపోయిందండి. దీంట్లో ధనియా జీలకర్ర పౌడర్ వేసేసి మళ్ళీ ఒకసారి నీట్గా చక్కగా కలుపుకొని ఒక 1 మినిట్ అలా క్యాప్ పెట్టేసుకొని ఉడికించుకోవాలండి. ఇలా ఉడికిన తర్వాత ఫైనల్గా నీట్గా ఉడికిపోయిందండి. ఇక్కడ వచ్చేసి కర్రీ మొత్తం రెడీ అయిపోయిందండి. ఇంకా లాస్ట్లో నేను కొద్దిగా కొత్తిమీర వేసేసుకొని నీట్గా చక్కగా కలుపుకొని క్యాప్ పెట్టేసుకొని ఇది కూడా ఒక 1 మినిట్ వరకు ఉడికించుకుంటే అయిపోతుందండి. ప్లీజ్ నా వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. మీ ఆల్ నోటిఫికేషన్ మీకు వచ్చేసండి. చూడండి ఫైనల్గా ఫ్రై రెడీ అయిపోయిందండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.